హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా సమాజంలో జూనియర్ హీరోస్, జూనియర్ హీరోయిన్స్ ఇలా ఎక్కువైపోయిందనమాట. సో అలా జూనియర్ హీరోస్లలో ఒక జూనియర్ హీరో అయితే మనతో ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, జూనియర్ రామ్ చరణ్ అనమాట. ఈ మధ్య సోషల్ మీడియాలో తన రీల్స్ తోటి, తన డైలాగ్స్ తోటి ఇచ్చి పడేస్తున్నాడు అందరినీ. రామ్ చరణ్ చూసినట్లుగానే అనిపిస్తుంది ఆయన్ని చూస్తుంటే. సో మీకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకసారి ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని రామ్ చరణ్ కదా? రవిచరణ్. రవిచరణ్ మీ రియల్ నేమ్ రవిచరణ్. ఓకే, అట్లా ఎట్లా సెట్ అయింది రామ్ చరణ్ రవిచరణ్? సో మీరు చూసేదానికి కూడా రామ్ చరణ్ లాగా ఉన్నారు అనమాట. సో అట్లా ఎట్లా సెట్ అయింది అంటారు మీ ఒరిజినల్ నేమ్ కి డూప్లికేట్ నేమ్ కి? అంటే ఇది చరణ్ అనేది ఫస్ట్ నుంచి ఏం కాదు, అంటే మా మదర్ చెర్రీ అని పిలిచేది. ఆ చెర్రీని చరణ్ గా కన్వర్ట్ చేసుకున్నాను నేను పేరు. సో అది పేరు వచ్చేసి రవిచరణ్ అనేది పెట్టేసుకున్నా. రవిచెర్రీ అంటే బాగోదు కదా, సో అందుకే రవిచరణ్ అని పెట్టుకున్నాను పేరు. ఓకే, చాలా బాగుంది. ఓకే, అంటే మీ మమ్మీకి ఏమన్నా మిమ్మల్ని చూసిన తర్వాత మీ మమ్మీ చెప్పే వల్ల మీరు రామ్ చరణ్ లాగా చిన్నప్పటి నుంచి అట్లానే చెప్పారేమన్నా? అవును, మా మదర్ అంటుండేది చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత ఇంకా నా సరౌండింగ్ మొత్తం స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి మా మదర్ చెప్పేది. అంటే మా మదర్ మెగాస్టార్ కి డై హార్ట్ ఫ్యాన్ బాగా అట్లా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓహో, చిన్నప్పటి నుంచి ఇదంతా అనమాట. అంటే మీరందరూ మీరు ఎప్పుడన్నా చూసుకొని ఓకే నేను హీరో లాగున్నాను, ఒక మెగాస్టార్ హీరో లాగున్నాను అట్లా ఏమన్నా అనుకున్నారా? అంటే కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా అనుకున్నాను నేను కూడా. అవును, కొంచెం లుక్స్ అలాగే అక్కడక్కడ కొంచెం మ్యాచ్, అంటే యాస్టిస్ ఉంటా అని చెప్పను, కాకపోతే కామెంట్స్ మొత్తం సేమ్ అలానే ఉన్నారా అంటున్నారు. నాకైతే ఓకే సిమిలారిటీస్ ఉన్నాయి ఇద్దరికి, ఆల్మోస్ట్ అలా కనిపిస్తాం. ఓకే, అంటే ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత కామెంట్స్ ద్వారా కామెంట్స్లలో కూడా చాలా మంది చెప్పారు అనేసి అంటున్నారు. సో సోషల్ మీడియాలో మీరు ఎంటర్ అవ్వక ముందు కూడా మిమ్మల్ని ఎవరైనా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అంటే సోషల్ మీడియా రాకముందు మా మదర్ అనేది, ఆ తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళంతా అనేవాళ్ళు. ఆ తర్వాత నేను సోషల్ మీడియాకి వచ్చిన, అంటే అప్పటికి నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్, మూవీస్ లోకి రావాలి, సినిమాలోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ బాగా. సినిమాలు అంటే చాలా పిచ్చి ఎక్కువ. ఒక యాక్టర్ అవ్వాలనేది నా గోల్. ఆ తర్వాత యాక్టర్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేయాలి, ఆడిషన్ అంటే కొన్ని ఇంతకుముందు ఆడిషన్స్ అలా కూడా వెళ్ళాను. అప్పుడు అంత సెలెక్ట్ కాలే. ఓకే ఇలా కాదు, ఒక మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాం ఫస్ట్. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, రెండిట్లో ఏదో ఒకటైనా ఉంటది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని మనం ఫస్ట్ బిల్డ్ చేసుకున్నాం అనేసి ఇలా వచ్చాను నేను, సోషల్ మీడియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక యాక్టర్ గా నేను ముందరికి రావాలనుకుంటే అందరూ రామ్ చరణ్ గారిని తీసేసుకున్నారు అక్కడ. అలాగా. ఓకే, అంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ వెళ్ళిపోయారు అంటారు, అంతేనా? అలాగా మీకు ఛాన్స్ ఇవ్వకుండా. అలా కాదు, అంటే నన్ను రామ్ చరణ్ గారుగా తీసుకున్నారు. మీరు బయటకు వచ్చారు, మీరు మీలా యాక్టర్ కాకుండా రామ్ చరణ్ గా బయటకు వచ్చారు. ఓహో, ఓకే ఓకే ఓకే. సో వాళ్ళందరూ అంటుంటారు కదా మీకు, అంటే సోషల్ మీడియా రాకముందు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఇట్లా అనేటప్పుడు మీకు ఏమనిపిస్తుండే? కొంచెం హ్యాపీగానే ఉంటది. అంటే ఇంత పెద్ద స్టార్ హీరో లాగా ఉండడం అనేది లక్ కదా, అదృష్టం ఉండాలి. అవునవును, అదైతే నిజం. అంటే మామూలుగా సిమిలారిటీస్ సేమ్ ఉన్నాయి అన్నారు. ఏమేమి సిమిలారిటీస్ చెప్తారా? అంటే అవుట్ఫిట్ కాకుండా, లైక్ మీ లుక్ కాకుండా సిమిలారిటీస్ ఏమన్నా పనులు గానీ, ఏమైనా చేసే పనులు గానీ అట్లా? యా, అంటే మాది బర్త్డేస్ సేమ్ డే. బర్త్డే కూడానా? వామ్మో, ఇది నిజంగా మిరాకిలే నన్ను అడిగితే. ఏంటి రామ్ చరణ్ గారు లాగానే ఉండడం, సో రామ్ చరణ్ గారు బర్త్డే రోజు ఈయన కూడా బర్త్డే అంటే నిజంగా అదృష్టం ఉండాలండి. అంత స్టార్ హీరో సేమ్ బర్త్డే అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా అదృష్టవంతులు మీరైతే. సేమ్ ఉంటాం కాబట్టి నమ్మకపోవచ్చు, చాలా మంది ఫేక్ అనుకుంటారు. కాకపోతే అదే రియల్ బర్త్డే నాది, ఇద్దరిది సేమ్ డేనే. కాకపోతే నాకు కూడా అప్పటి వరకు తెలియదు యాక్చువల్లీ. అంటే అప్పటి వరకు నేను కాలేజ్ టైం వచ్చే వరకు కూడా నేను చిరంజీవి గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్. అప్పటి వరకు కూడా చిరంజీవి గారివి, నెక్స్ట్ రామ్ చరణ్ గారివి చూసేవాడిని మూవీస్, అవన్నీ చూస్తుంటే ఇష్టం బాగా. అయితే బర్త్డే ఈ రోజు అనేది అప్పటికి తెలియదు నాకు. నాకు ఇంటర్కి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు, ఆహా రామ్ చరణ్ గారిది నాది ఒకటే. అది కూడా ఎలా తెలిసిందంటే, అంటే నేను ఎక్కువ బయట తిరగను, ఎవరి ఫ్రెండ్స్ తో ఎవరితో ఎక్కువ తిరగను కాబట్టి నాకు ఎక్కువ తెలియదు ఏంటి ఎట్లా అనేది. నేను ఇల్లు కాలేజ్ ఇంకా ఏదైనా పనులు ఉంటే అట్లా అంతే. సో పవన్ కళ్యాణ్ గారిది తెలుసు, ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం
ప్రేమను చూపించేవాడిని కాబట్టి మా ఫ్రెండ్స్ ఉండి రే ఒకసారి నీకు కేక్ తీసుకొస్తాం అనేసి, అంటే నా బర్త్డే రోజు, నేను బర్త్డేస్ జరుపుకోను యాక్చువల్లీ, నాకు ఇష్టం ఉండదు, ఎందుకట్లా ఏమో తెలియదు నాకు లైక్ ఉండదు బర్త్డేస్ జరుపుకోను. మా ఫ్రెండ్స్ ఉండి కేక్ తీసుకొచ్చారు, కేక్ మీద ఇద్దరు బర్త్డే ఒకటే రోజు కదా, మీది నీకు ఇష్టం కదా రామ్ చరణ్ అంటే, ఇద్దరు బర్త్డేస్ ఒకటే కాబట్టి నీది ఫోటో వేయించుకొస్తామని, అది పేరు ఫోటో వేయించి ఇద్దరిది చరణ్ అని రాపించి పట్టుకొచ్చేసారు. అది అప్పుడు నాకు తెలిసి ఆహా ఇద్దరిది ఒకటే రోజు కదా బర్త్డే, ఆహా ఓకే ఓకే అని అప్పుడు నాకు అర్థమైంది. అంటే అంతవరకు కూడా నాకు అంత ఐడియా లేదు, ఆ రోజు తెలిసింది నాకు ఇద్దరిది ఒకటే రోజు. నిజంగా నమ్మరు మామూలుగా అయితే. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే కామెంట్స్ వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి, నువ్వు ఫేమ్ అయ్యేదానికి రామ్ చరణ్ లాగా ఉన్నావు కాబట్టి, సో కొంచెమైనా అటు ఇటు ఉన్నావు కాబట్టి, సో సార్ బర్త్డే రోజే నీ బర్త్డే కూడా జరుపుకోవాలనేసి అట్లా ఇంకొంచెం ఫేమ్ అవుతారు కదా అన్నట్టుగా కొంతమంది చెప్తుంటారు అనమాట. సో వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి అలా అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు, ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఓకే సిమిలారిటీస్ ఉన్నాయని చెప్తున్నాను, ఇంకొకటి వచ్చేసి నేను పేరు కూడా మార్చుకోలేదు కదా, రవి చరణ్ అనేది పెట్టుకున్నాను. మా నేమ్ కూడా మ్యాచ్ అయింది, ఆరుతోనే స్టార్ట్ అయింది నాది కూడా నేమ్. సో బర్త్డేస్ అనేది సేమ్ డే, అది అబద్ధం చెప్పుకోవడం వల్ల నాకు యూజ్ ఏమి ఉండదు. ఆ రోజే నా బర్త్డే కాబట్టి ఇట్లా ఫేమ్ రావడం కోసం అదంతా నాకు ఎందుకు అవసరం చెప్పండి. నా లోపల టాలెంట్ ఉంది, అది కూడా మేము కొంచెం సిమిలారిటీస్ ఉంది కాబట్టి నాకు, నేను రావడానికి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు, ఆ సపోర్ట్ వల్ల, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను పైకి వస్తున్నాను. ఇలా అబద్ధం చెప్పేయడం వల్ల నాకేం యూజ్ ఉండదు కదా. అవును, అది నిజమే. అంటే మామూలుగా మీరు సార్ లాగా పుట్టడము అలా పుట్టారు. సో ఇప్పుడు మీరు కొంచెం చూసుకున్నట్లయితే రామ్ చరణ్ లాగా ఉన్నారు కాబట్టి, రామ్ చరణ్ గారి పేరు మీకు అంటే లైక్ కొద్దిగా వస్తుంది. సో ఇదంతా మీరు సార్ లాగా పుట్టడం అంటే అంత అదృష్టం అనుకుంటున్నారా, లేదంటే నాకు ఇది ఒక దురదృష్టము అనేసి అనుకుంటున్నారా? అయ్యో అలా ఏం లేదండి, ఒక రకంగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన వల్లనే నాకు ఇంత ఫేమ్ రావడం జరిగింది కదా, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు. సో ఒక రకంగా లక్ అనే అనుకుంటాను నేను. అది అంటే మీరు మీలా బయటికి రావాలి అనుకున్నారు జనాలకి. అవునవును, లైక్ అట్లా. అంటే అదే నేను అలాగనే రావాలనుకున్నాను, అవుట్ సైడ్ అందరికి జనాలకి తెలియాలనుకున్నాను, ఒక యాక్టర్ అవ్వాలనుకున్నాను. బట్ ఏంటంటే అందరూ నేను చేసే యాక్టింగ్ లో దాంట్లో అన్నిట్లో రామ్ చరణ్ గారినే చూశారు. దాంట్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చేసేది అంటే నా ఓన్ గా నేను చేశాను, ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఇమిటేషన్ అవన్నీ చేశాను. కాకపోతే ప్రతి దాంట్లో రామ్ చరణ్ గారినే చూడటం వల్ల జరిగింది. నేను చెప్పలేదు ఏ వీడియోలో కూడా నేను ఉన్నాను అలాగే అని, ఏ వీడియో చెప్పలేదు, కంపేర్ చేసి కూడా పెట్టలేదు. ఈ వీడియో ఇట్లా ఇద్దరిది పెట్టి కూడా కంపేర్ చేయలేదు. ఓన్ గా నా వీడియోసే రిలీజ్ చేశాను డైరెక్ట్, అంటే రీక్రియేట్ చేశాను అలాగా. కాకపోతే జనాలు దాన్ని అలా తీసుకున్నారు, ఒక జూనియర్ రామ్ చరణ్ గా గుర్తించారు అంతా. ఓకే, అంటే రామ్ చరణ్ లాగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా స్టార్ట్ చేశారా, లేదు అనుకుంటే నా అంతకు నేను అంటే లైక్ మీలాగా మీరు స్టార్ట్ చేశారా? లేదు, నా అంతా నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ నుంచి. అప్పుడు స్టార్టింగ్ లో హలో అని యాప్స్ ఉంటుండే, టిక్ టాక్ టిక్ టాక్ కి రాలేదు అప్పటి వరకు. హలో అనే యాప్ ఉండే, ఆ యాప్ లో చేస్తుండే. ఆ తర్వాత టిక్ టాక్ కి వచ్చిన రోజు ఈ రోజు వచ్చాను, రేపు బ్యాన్ అయిపోయింది అది టిక్ టాక్. ఆ తర్వాత ఇంకా రీల్స్ చేయలేదు. జోష్ అని యాప్ ఉండేది, దాంట్లో చేసుకుంటూ వచ్చేవాడిని. ఇంకా మోజ్ అని ఇంకొకటి యాప్ ఉంది, అది కూడా ఇన్స్టా వాళ్ళదే. దాంట్లో బాగా 30K ఫాలోవర్స్ ఉన్నారు. అంతవరకు నేను ఇన్స్టాగ్రామ్ రాలేదు, ఇన్స్టా క్రియేట్ చేశాను కానీ రాలేదు ఇంకా ఇన్స్టాకి. ఆ తర్వాత ఇంకా ఇన్స్టాకి ఎంట్రీ ఇచ్చాను, ఇట్లా సరిపోదు, ఇది సరిపోదు ఫేమ్, నాకు ఇన్స్టాలోకి రావాల్సిందే, అందరూ యూజ్ చేస్తారు ఇన్స్టా, నేను ఎందుకు యూజ్ చేయట్లే అని ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసాను. అప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో రీల్స్ చేసుకుంటూ వచ్చాను, బట్ దాంట్లో అయితే ఏం క్లిక్ అవ్వలేదు నేను. ఇంకా కొత్తది మొబైల్ తీసుకొని ఆ తర్వాత, అంటే అప్పుడు ఐఫోన్ లేదు నా దగ్గర, వేరే మొబైల్ ఉండే, క్వాలిటీగా ఉంటుండే, బట్ వేరే మొబైల్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఒక 2 years గ్యాప్ ఇచ్చేసాను, చేయలేదు రీల్స్. ఆ తర్వాత న్యూ మొబైల్ తీసుకొని స్టార్ట్ చేశాను రీల్స్. చేసిన 3 months కి క్లిక్ అయిపోయాను, ఇంకా ఆరెంజ్ బాగా ఫేమ్ తీసుకొచ్చేసింది. ఆ తర్వాత ఇంక ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఇట్లా జనాలు అందరూ ఆదరించడం, వాళ్ళ ప్రేమను చూపించడం, అలా ముందరకు వచ్చేసాను. అనుకున్నారా ఇంతవరకు వస్తాను? నేను నమ్మాను కాబట్టి వచ్చాను. అందరు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం డిస్కరేజ్ చేశారు, వద్దు నువ్వు రాలేవు, నీ వల్ల కాదు అన్నారు. కాకపోతే నేను రాగలను అని నేను నమ్ముకున్నా కాబట్టి నేను ముందరకు వచ్చా. అలాగా
రీల్స్ కూడా చూస్తుంటాం కదా, Okay. చాలా బాగుంటాయి. సో Okay. డాన్స్ కూడా Hmm. కొంచెం వేస్తారు, మీరు బాగా వేస్తున్నారు. ఓకే లైక్ అంటే కొంచెమైనా అంటే మ్యాచ్ అయ్యేలాగా అయితే వేస్తున్నారు ఓకే అన్నమాట. ఓకే అంటే ప్రాక్టీస్ ఏమి ఉండదండి, అయ్యో. డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడం, అక్కడ చూసుకొని రెడీ అయిపోవడం అంతే. ఆహా. ప్రాక్టీస్ ఎవరు తీస్తుంటారు ఈ రీల్స్, ఈ ఆ. షూట్స్ అంతా? మా సిస్టర్ తీస్తుంటది. మొన్నటి వరకు ఒక 20K ఫాలోవర్స్ వరకు మా సిస్టరే, నేను వైరల్ అయ్యే వరకు మా సిస్టరే తీసింది వీడియోస్ అన్ని. ఓకే. బాగా సపోర్ట్ చేసి ప్రతి రీలు మంచిగా షూట్ చేసి ఒక హీరో లాగా మంచిగా చూపించింది 20K ఫాలోవర్స్ వచ్చే వరకు. ఆ తర్వాత నాకు నా ఫాలోవర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం, నా టీం చేసుకున్నాను కొంతమందిని. ఆ టీం నాకు తీస్తారు, మంచిగా ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తారు, రీల్స్ తీయడానికి బాగా సపోర్ట్ ఉంటారు. ఓకే. ఇప్పటికి కూడా ఎక్కడికైనా ఏదైనా షూట్ వెళ్ళాలంటే ఇది డిసైడ్ చేసి ఇదని చెప్తే అందరు ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటారు, ఇంకా అప్పుడు పెట్టేసుకోవడమే షూట్. అట్లా అప్పటి వరకు కూడా 20K ఫాలోవర్స్ వచ్చే వరకు కూడా డైలీ వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ 5:30కి లేసి 6:30 కల్లా రెడీ అయిపోయి షూట్కి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి 11 కల్లా షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి వర్క్కి. ఏం వర్క్ చేస్తున్నారు? అంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను రీల్స్ చేసేవాడిని ఓకే. అట్లా. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు ఛాన్స్ వస్తే కూడా రామ్ చరణ్ గారు ఏ మూవీలో యాక్ట్ చేస్తారా, లేదంటే మీ డై హార్ట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు మూవీలో యాక్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఇద్దరి దాంట్లో ఎవరి దాంట్లో వస్తారో చెప్పలేం ఎవరిదో కదా. ఒక్కరిదే ఎంచుకోవాలన్నమాట. ఎవరిది చూస్ చేసుకుంటారు? మీరు చాలా క్రిటికల్ క్వశ్చన్ వేసారు అదే. మరి అంతే ఉంటుంది. ఓకే, రామ్ చరణ్ గారు దాంట్లో యాక్ట్ చేయాలంటే డబుల్ రోల్ లాగానే చేయాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో చేయాలంటే ఏదో ఒక రోల్ అయితే ఖచ్చితంగా ఉంటది. అదే ఎవరిది చూస్ చేసుకుంటాను, రామ్ చరణ్ గారా లేదంటే ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ గారా, ఎవరిది? మీరు ఇంత క్రిటికల్ క్వశ్చన్ వేస్తే ఇలాగా తప్పకుండా అది ఆన్సర్ చేయాలి. చిరంజీవి గారిది సెలెక్ట్ చేస్తాను. ఇద్దరే ఉన్నారు ఇక్కడ, మూడో వారు లేరా? లేదు. ఓకే, అర్థం కావట్లేదు, అదే ఎవరిది సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎన్ని రోజులు బాగా పవన్ కళ్యాణ్ గారినే అభిమానించాను, ఆ తర్వాత ఇప్పుడు బాగా అంటే ఎవరు ఎక్కువ అని చెప్పలేను. నాకు ఎక్కువ ముగ్గురు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ముగ్గురుకి బాగా ఫ్యాన్ నేను. అంటే డై హార్ట్ ఫ్యాన్. అంటే వీళ్ళు ఎక్కువ అని చెప్పలేను, వీళ్ళు తక్కువ అని చెప్పలేను. అంటే మీకు బాగా ఇప్పుడు మీరు బయటికి రావడానికి కారణం రామ్ చరణ్ గారు. సో అలాంటప్పుడు మీరు రామ్ చరణ్ గారి మూవీలో యాక్ట్ చేసేదానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఇద్దరు దాంట్లో ఒకవేళ ఛాన్స్ వస్తే దేంట్లో యాక్ట్ చేయాలని నేను ఆలోచిస్తాను ఫస్ట్. ఇప్పుడు మీరు మీలా బయటికి తెస్తున్నారంటే సారే కదా. సో అలాంటిది సార్ మూవీలో యాక్ట్ చేయడం ఎందుకు అంత ఆలోచిస్తున్నారు ఏంటనేది. రామ్ చరణ్ గారినే తీసుకున్నాం అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టమే నాకు, ఎవరిది చెప్పలేకపోతున్నాను రెండిట్లో. ఓకే. వెళ్తుంటారా ఇప్పుడు మామూలుగా బర్త్డేస్ అయితే హీరోస్ వాళ్ళ హౌసెస్ దగ్గరికి వెళ్తుంటారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనము పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఒక అతను సేమ్ రామ్ చరణ్ గారు లాగానే ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చి సెల్ఫీ తీసుకో అట్లా జరిగింది. అట్లా ఏమైనా వెళ్తుంటారా హౌసెస్ దగ్గరికి బర్త్డేస్ అప్పుడు? కానీ వెళ్ళలేదు, బట్ రీసెంట్ గా వెళ్ళి వచ్చాను. నేను సపరేట్ గా వెళ్ళాను మొన్న. అంటే చిరంజీవి గారి ఇల్లు చూసాను, అక్కడ చూడటం కోసమే సపరేట్ వచ్చాను నేను. ఆ రోజు హైదరాబాద్ వచ్చి అక్కడ వెళ్ళేసి అక్కడ చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ ఉంటదని అక్కడ బై గూగుల్ వెళ్ళిపోయాను నేను. ఎందుకు అట్లా? అంటే అదే పనిగా వచ్చాను అంటే చూడాలి ఇంతవరకు, అంటే టైం అనేది దొరకదు నాకు. దొరికిన టైం ని యూజ్ చేసుకోవాలి, ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా చూద్దాం అనేసి వచ్చాం. హైదరాబాద్ వచ్చి సపరేట్ గా ఫస్ట్ చిరంజీవి గారు అది బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము, అది చూసుకొని ఆ తర్వాత చిరంజీవి గారి హౌస్కి వెళ్ళాము. అక్కడ కనుక్కొని జూబ్లీ హిల్స్ అక్కడికి వెళ్ళి ఉంది అంటే ఫస్ట్ 2-3 దారులు తప్పిపోయినాం, అటు కాదు ఇటు కాదు అటని. వాళ్ళందరిని అడగకుండా అక్కడికి వెళ్ళి ముందరికి ఎక్కడుంది ఎటు అంటే ఒకరు రైట్ సైడ్ అని చెప్పారు, ఇంకొకసారి డెడ్ లెఫ్ట్ అని చెప్పారు. లాస్ట్ కి కనుక్కొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఇల్లన్న చూడటానికి అంటే ముందరికి ఆప్షన్ ఉంటుందేమో, వెళ్ళొచ్చేమో అని అడిగితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళడానికి ఛాన్స్ ఉండదంటే వీడియో తీసుకున్నాను నార్మల్ గా. ఇక్కడ ఖచ్చితంగా వస్తాను, ఏదో ఒక రోజు చిరంజీవి గారి పిలుపుతో లోపలికి వెళ్తాను, ఇది గుర్తుపెట్టుకున్నాను, ఒక వీడియో చేశాను. ఇంకా పోస్ట్ చేయాలని పెద్ద తర్వాత పోస్ట్ చేద్దామని చేయలేదు, చేస్తున్నది. ఏమో తెలియదు, తర్వాత పోస్ట్ చేద్దాము పెద్ద తర్వాత రిలీజ్ అయ్యాక అని చేయలేదు. అంటే అభిమానిస్తున్నాం కదా ఇన్ని రోజులు, పెద్ద తర్వాత అయితే ఇంకా కొంతమందికి ఎక్కువ మంది తెలుస్తుందేమో అనేసి పోస్ట్ చేయలేదు. ఇంకా అదైతే బ్లడ్ బ్యాంక్ దగ్గరికి పోయినది మొత్తం పోస్ట్ చేశాను అది. అట్లా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి ఇల్లు ఇంకొకటి వేరే దగ్గర ఇంతకుముందు ఉండేవాళ్ళు అంట గెస్ట్ హౌస్, అక్కడికి వెళ్ళాం.
అది పంచవతి అని అక్కడ వెళ్ళాము. బట్ తను అక్కడ ఉండట్లేదు అంట. అది ఇక్కడ ఉండట్లేదు, తను అక్కడే ఇద్దరు ఒకటే దగ్గర ఉంటున్నారని చెప్పారు. ఫుల్ హ్యాపీగా అసలు ఎట్లా అంటే నేను ఫస్ట్ అది పంచదార బొమ్మ అని ఒక సాంగ్ షూట్ చేశాను అక్కడ ఇది గోల్కొండలో షూట్ చేసినప్పుడు. అంటే నార్మల్ గా అక్కడ షూట్ చేయాలని కూడా వెళ్ళలేదు. ఇది క్యాప్ ఉండదు కదా, కౌబాయ్ క్యాప్ తీసుకొని అక్కడ జస్ట్ ఫోటో దిగి చూద్దామని వెళ్ళాము గోల్కొండకి. ఇంటర్వ్యూ కోసమే ఆ రోజు వచ్చినది. వచ్చి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్వ్యూ అక్కడ క్యాన్సిల్ అయింది, ఆ రోజు వెళ్దామని వచ్చాము. వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయిందంట, సడన్ గా ఏదో అయ్యిందని ఊరికి వెళ్ళిపోవడం వల్ల అట్లా జరిగింది. సో పెట్టుకున్నాం అంటే మళ్ళీ సరేలే తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నాం అనేసి అలా వచ్చేసాం. ఇట్లా గోల్కొండకు వచ్చేసి నేను మా సిస్టర్ నార్మల్ ఫోటో దిగి పెట్టాను కౌబాయ్ క్యాప్ పెట్టుకొని. ఆ పెట్టిన వెంటనే ఇంకా అందరు ఫోన్ల మీద ఫోన్లు చేశారు, ఖచ్చితంగా సాంగ్ కావాలి నాకు. ఆ సాంగ్ చేయకుండా మాత్రం నువ్వు రావద్దు, వస్తే మాట్లాడేది లేదంటే సరే మీరు అంతా చెప్తున్నారు కదా ఎందుకు చేయలేదు, చేసే వస్తాను నేను అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్ గా, అసలు చాలా ఆ రీల్ లో కూడా కనిపిస్తుంది, చాలా ఎక్సైటెడ్ గా చేశాను. అంటే రామ్ చరణ్ గారు ఇక్కడ యాక్ట్ చేశారు కదా, ఇక్కడ చేశారు కదా మూవీ షూట్, ఆ సాంగ్ ఇక్కడ గోల్కొండలో అదే లొకేషన్ లో నేను ఇక్కడ ఉన్నా అని చాలా హ్యాపీనెస్ తో షూట్ చేశాను ఆ వీడియో. అక్కడ ఎంత హ్యాపీనెస్ అయితే హ్యాపీగా ఉన్నానో అంతకి డబుల్ రామ్ చరణ్ గారి ఇల్లు చూడటానికి వెళ్తున్నాను, అంత హ్యాపీనెస్ తో పోయాను. అట్లా మీకు అంటే మామూలుగా కొందరు అంటుంటారు కదా, చిన్న చిన్న విషయాలకే చాలా సంతోషం వస్తుంది, అవే చాలు కడుపు నిండిపోతుంది అనేసి అంటారు కదా. సో మిమ్మల్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, కొందరికి ఏముంటది అంటే కలవాలి అని ఉంటది. సో ఆ ఛాన్స్ రాకపోయినా సరే వాళ్ళ అంటే ఇల్లు చూసాము, ఆ హ్యాపీనెస్ చాలు. ఆయన చేసిన సాంగ్ ఈ లొకేషన్ లో చేశారు, నేను అక్కడ నిల్చుంటే చాలు, అక్కడ డాన్స్ చేస్తే చాలు, సో అట్లా అనిపిస్తుంది. సో మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు బయట వెళ్తుంటారు కదా మీరు, మీరు కర్నూలు అన్నారు కదా, సో కర్నూలులో తిరిగేటప్పుడు కానీ లేదంటే హైదరాబాద్ కి వచ్చినప్పుడు అయినా సరే సెల్ఫీస్ అడుగుతుంటారా బయట? అడుగుతారండి, కొంతమంది వెళ్ళే వాళ్ళు బైక్ ఆపుకుని వెనక్కి రిటర్న్ చేసుకుని వస్తారు. బాగా తెలుసు, మంచిగా అందరికి తెలిసిపోయిన చాలా మందికి. హైదరాబాద్ లో ఇంకా ఎక్కువ తెలుసు నేను. కొంతమంది అంటే వెళ్ళినప్పుడు చార్మినార్ అటు సైడ్ వెళ్ళినప్పుడు, మొన్న చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది గుర్తుపట్టారు, వెళ్ళే వాళ్ళు పలకరించారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు చూసారు, వెనక్కి తిరిగి చూసి పలకరించారు. కొంతమంది మాల్లో కొంతమంది పలకరించారు అక్కడ, ఇది నార్బిట్ మాల్ అటు సైడ్ పోయినప్పుడు. ఇట్లా హైదరాబాద్ లో కూడా ఉన్నారు ఫాలోవర్స్. అలాగా ఇప్పుడు మామూలుగా నన్ను జనాలు చూడాలి, నేను వెళ్ళాలి జనాలకి, నన్ను చూసి గుర్తుపట్టాలి, నన్ను చూసి సెల్ఫీలు దిగాలి, అందుకని వెళ్తుంటారా మాల్స్ కి, ఇట్లా చార్మినార్స్ కి, లేదంటే నార్మల్ గా? లేదు, జస్ట్ టైం పాస్ అట్లా. అంటే ఏదైనా పని ఉంటేనే నేను వస్తాను, అట్లా అలా వచ్చి అలా టైం పాస్ చేసి జస్ట్ ఆ పని చూసుకుని వెళ్ళిపోతాను, అంతేగాని ఫోటోస్ అన్న కోసం అయితే కాదు. ఎందుకంటే అభిమానించే వాళ్ళు మనం ఎక్కడున్నా గుర్తుపట్టేస్తారు వాళ్ళు. అట్లా మనం ఉన్న సరౌండింగ్ లో కూడా ఉండొచ్చు వాళ్ళు, ఎక్కడో ఒక చోట ఉన్న వాళ్ళు గుర్తుపడతారు. కొంతమంది చెప్తారు బయటికి, కొంతమంది చెప్పారు, లోపలనే దాచుకుంటారు. అట్లా రీసెంట్ గా పెద్ది కూడా రిలీజ్ అయిపోయింది. సో ఏం చెప్తారు పెద్ది గురించి? మిమ్మల్ని పెట్టింటే బాగుండేనా అందులో? అనుకున్నారా దానిలో ఛాన్స్ రావాలి అని చెప్పేసి? నిజంగా అనుకున్నాను. కొంతమంది తీసుకున్నారు, రీల్స్ చేసే వాళ్ళను, కొంతమంది సైడ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా తీసుకున్నారు కదా. ఆ సీన్లలో నేను ఎందుకు లేను అక్కడ అనేసి అనిపించింది. ఎందుకు నేను ట్రై చేయలేకపోయాను, ఆడిషన్స్ ఎక్కడ జరిగాయి, అసలు ఆడిషన్స్ నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అనేసి అనిపించింది. కనీసం అట్లీస్ట్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ కన్నా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక పిల్లోడు కన్నా అక్కడన్నా ఉంటుంది కదా జస్ట్. లేదంటే క్రికెట్ గ్రౌండ్ లో ఎంతో మంది ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టుల లాగా కూడా ఉన్నారు అక్కడ, కనీసం అక్కడన్నా ఉండేవాడిని కదా, ఎందుకు వెళ్ళలేకపోయాను అనేసి కొంచెం బాధ అనిపించింది. ఆడిషన్స్ నాకు తెలిసిండే బాగుండేది, ఎక్కడ ఉండేది కూడా వెళ్ళేవాడిని అని కొంచెం బాధపడ్డాను. బట్ ఎనీవే బాగా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, దానికి ఎంత నెగిటివ్ ట్రోల్ చేసినా మూవీకి బాగా దూసుకెళ్ళిపోయింది. అట్లా మంచి మూవీస్ కి ఖచ్చితంగా ట్రోల్ చేయాలని చూస్తారు, బట్ అది కంటెంట్ బాగుంటే ముందరికి వెళ్ళిపోతారు, మళ్ళీ ప్రూవ్ చేసింది పెద్ద. అట్లా ఓకే, అంటే ఫైనల్ గా మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒక యాక్టర్ అవ్వాలని నా గోల్. యాక్టర్ అవ్వాలని, అట్లా అది ఎవరి సినిమా అయినా సరే ఒక యాక్టర్ అవ్వాలని నా గోల్. సో అందుకోసమే నేను ఇంతగానో ట్రై చేస్తున్నాను మూవీస్ లకి, ఖచ్చితంగా అట్లీస్ట్ రావాలి. మరి ట్రై చేస్తున్నారా ఆడిషన్స్ కి వెళ్ళడం? లేదు, ఇంతవరకు అయితే వెళ్ళలేదు, మళ్ళీ ఆడిషన్స్ వాటికి ట్రై చేయలేదు. కొంచెం అంటే ఇప్పుడు యూట్యూబ్ ఫోకస్ చేశాను కొంచెం. మనకంటూ ఇప్పుడు ఆడిషన్స్ అవి ట్రై చేయాలంటే కూడా కొంత ఇన్కమ్ పక్కన ఉండాలి. పక్కన ఉండాలంటే చేయాలి కదా మనం ఏదో ఒకటి. సో ఇన్కమ్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఆడిషన్స్ అవన్నీ ట్రై చేద్దాం
వెళ్ళడానికి చూద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ ఫోకస్ చేశాను. ఓకే. యూట్యూబ్లో 7,000 సబ్స్క్రైబర్స్ దాటేశారు. అట్లా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే. అలాగే. ఇప్పుడు మీకు ఏమన్నా షార్ట్ ఫిలిం ఆఫర్స్ లేదా అంటే వెబ్ సిరీస్ ఇట్లాంటివి ఏమన్నా వస్తుంటాయి ఆఫర్స్? అంటే రీసెంట్గా కొన్ని వచ్చిపోయినాయి. అంటే వచ్చినవి మీరు రామ్ చరణ్ గారు లాగానే ఉన్నారు, మిమ్మల్ని పెడితే ఒకవేళ రామ్ చరణ్ గారిని చూస్తారు కానీ మిమ్మల్ని చూడరు అని అన్నారు. నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది. అంటే రామ్ చరణ్ గారిని చూస్తారు ఏంటి, నువ్వు క్యారెక్టర్ ఇస్తే నన్ను కదా చూస్తావు. ఇప్పుడు నేను చేసే ప్రతిలో రామ్ చరణ్ గారిని చూడొచ్చు, కాకపోతే నేను చేసే కొత్త పాత్రలో నన్నే చూస్తారు కదా జనాలు. నేను మ్యాచ్ చేయగలను, నేను ఏంటి అనేది చూస్తారు. రామ్ చరణ్ గారిని చూస్తారంటే అది మీకే మైనస్ అనేసి సర్లే ఇంకా వస్తాయిలే ఛాన్సెస్, ఎక్కడికి పోతే ఇది ఒక్కదాంతోనే అయిపోతామా, ఇంకా ఫ్యూచర్ చాలా ఉన్నాయి. మీరు యాక్ట్ చేసినా కూడా ఒకవేళ మిమ్మల్ని చూడకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు ఆ పాయింట్. అంటే రామ్ చరణ్ గారిలా ఉన్నానని రామ్ చరణ్ గారినే చూస్తారంట నాలో నన్ను అంటే నన్ను కొత్త పర్సన్ గా చూడాలా అంట అవతల వాళ్ళు చెప్పారంటే కొత్త పర్సన్ గా చూడాలి అని అంటున్నారు. మరి గెటప్ ఏమన్నా చేంజ్ చేయించాల్సింది కదా. ఎలా చేస్తామండి, దేవుడు ఇచ్చిన రూపము అది అలాగే ఉండిపోతుంది. అలాగా. సో వస్తాయిలే, ఇక్కడితోనే అయిపోదులే, నాకు తెలుస్తలే నీ చిన్న షార్ట్ ఫిల్మ్ కి ఇంత చేస్తున్నావు, రేపు పొద్దున పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినప్పుడు నువ్వే నా దగ్గరకు వస్తావులే అని వదిలేస్తే కొంతమంది. ఓకే. అంటే అట్లా చెప్పి రిజెక్ట్ చేసినప్పుడు మీకేం బాధ అనిపించదా ఎందుకు అనేసి? బాధ కొంచెం లైట్ గా అనిపిస్తుంది, బట్ వదిలేసి అలాంటి పట్టించుకోను. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు నువ్వు వద్దన్నోడివే నా దగ్గరకు వస్తావు రేపు తర్వాత. ఈ రోజు వద్దంటున్నావు, నా వాల్యూ నీకు తెలియదు, రేపు పొద్దున తెలుస్తుంది, తెలిసినప్పుడు వస్తావు నువ్వు. అట్లా పాజిటివ్ తీసుకున్నాను, నెగిటివ్ తీసుకున్నాను. ఓహో. అలాగా. ఇప్పుడు మామూలుగా రీల్స్ చేస్తుంటారు కదా, డాన్సెస్ కానీ యాజ్ ఏ రామ్ చరణ్ లాగా చేస్తున్నప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తుంటది అనమాట. సో బ్యాడ్ కామెంట్స్ లలో కూడా ఎక్కువగా నువ్వు ఇంత కూడా లేవు రామ్ చరణ్ లాగా, ఒక 10% కూడా లేవు, ఎందుకు నువ్వు అంత షో ఆఫ్ చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏంటంటే ఎదగడం తీసుకోలేక అలాంటి కామెంట్స్ పెడతారు, వాళ్ళకి చేయడం చేత కాదు. పోనీ పక్కన వాళ్ళు చేసే వాళ్ళని ఎదిగే వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే అలా సపోర్ట్ చేయరు, వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని బాగుపడలేరు. అలా నేను ఎక్కడ కూడా నేను ఉన్నానని చెప్పలేదు, మీరు చూస్తున్నారు అంటే నేను లేనని నువ్వు చెప్తున్నావు అంటే నాలో రామ్ చరణ్ గారిని చూస్తున్నావు కాబట్టి కదా నువ్వు చెప్తున్నావు. నేను ఆ వీడియోలో అలా ఉన్నానని చెప్పలేదు, నేను యాక్ట్ చేస్తున్నాను, ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ క్యారెక్టర్ ఆ సీన్ని రీక్రియేట్ చేస్తున్నాను, అంతేగాని నేను సేమ్ ఉన్నానని చెప్పట్లేదు. అది నేను చెప్తున్నాను. అంటే మెయిన్ గా వాళ్ళు అట్లా చెప్పడానికి కారణం కూడా ఎక్కువగా మీరు రామ్ చరణ్ గారివి రీక్రియేట్ చేస్తున్నారు, డాన్సెస్ చేస్తున్నారు, సో అందుకు ఉండొచ్చు కదా. అది కూడా ఉంటది. చిరంజీవి గారు కూడా చేశాను, కొన్ని సీన్స్ సాంగ్స్ అవి చేశాను. అది చిరంజీవి గారు చేసినప్పుడు దానిలో మళ్ళీ చిరంజీవి గారు లాగా ఉన్నారు అని కొన్ని కామెంట్స్ చూసాను నేను. దాంట్లో కూడా చిరంజీవి గారు లాగా కూడా ఒకటి సాంగ్ అది సందె పొద్దుల కాడ అనేది ఒకటి కామెంట్, దాంట్లో కొన్ని కామెంట్స్ చూసాను. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, కొంతమంది ఏమో అన్ని దానిలో రామ్ చరణ్ లా ఉంటే దీంట్లో ఒక్కటి చిరంజీవి గారు లాగా ఉన్నావు అని పెట్టారు కొంతమంది. ఏమో తెలియదు మరి దాంట్లో నాకు దాంట్లో ఎందుకు పెడుతున్నారు అట్లా కొన్ని కామెంట్స్ పెట్టారు అలా కూడా. ఓకే. ఏమనిపించదా మీరు బ్యాడ్ కామెంట్స్ చూసేసి? ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఈరోజు తిడుతున్నారు, నా గురించి తెలియదు, నేను ఎదిగిన తర్వాత వాళ్ళే రేపు పొద్దున నాకు ఫ్యాన్స్ అవుతారు, నాకు ఫాలో చేస్తారు. మొన్నటి వరకు కూడా చాలా మంది ట్రోల్ చేశారు, నెగిటివ్ కామెంట్స్ తీసుకున్నారు. సో తీసుకున్న వాళ్ళే తర్వాత వాళ్ళే కొంతమంది అంటే కొన్ని కామెంట్స్ నేను పర్టికులర్గా చూశాను. బ్రో నేను ఒకప్పుడు నిన్ను తిట్టుకున్నా నేను, కానీ నేనే నీకు ఫాలో కొట్టి నీకు సపోర్ట్ చేస్తున్నా అని కొన్ని కామెంట్స్ చూశాను నేను. నాకు బాగా హ్యాపీ అనిపించింది. అదే ఈరోజు తిట్టిన వాళ్ళే రేపు పొగుడతారు అలా. సో మనం వాళ్ళు తిడుతున్నారని అక్కడే అయిపోతే మన స్టేజ్ అక్కడే అయిపోతుంది, ముగిసిపోతుంది. సో అలా ముగిసిపోవాలని లేదు, ఇంకా ఎదగాలనేదే ఉంది నాకు. ఓకే. బ్యాడ్ కామెంట్స్ అందరూ పెట్టే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అంటారా లేదంటే బయట జనాలు అంటారా? నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఒకవేళ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదంటే బయట వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటారు. ఇంకా చాలా మందికి మిలియన్స్ లో వెళ్ళిపోతాయి కదా వీడియోస్, అంతటే వెళ్ళిపోతాయి. హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ, ఏపీ తెలంగాణ, అక్కడ రాయచూర్ సైడ్ కూడా ఉన్నారంట నా ఫాలోవర్స్, కర్ణాటక సైడ్. అంటే మొన్న ఒకసారి లైవ్ పెట్టినప్పుడు వచ్చారు కర్నూలు, అది కర్ణాటక రాయచూర్ సైడ్
ఓకే. ఆర్సీ ఫ్యాన్స్ బ్రో నీకు సపోర్ట్ చేస్తాం మేము అని పెట్టారు అక్కడ. బాగా హ్యాపీ అనిపించింది. అలాగా ఓకే. అంటే తెలిసిన వాళ్ళు కూడా పెడుతుంటారు బ్యాడ్ కామెంట్స్ అంటున్నారు పెడుతుంటారు. కదా! సో ఎందుకు అనిపిస్తుంది? అంటే రిలేటివ్స్ అంటారా? లేదంటే మీ ఫ్రెండ్స్ అంటారా? ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అంటారా? ఎందుకు మీరు ఎదగడం వాళ్ళు చూడలేక పెడుతున్నారా? ఎందుకు అయ్యో అట్లా? నా చుట్టుపక్కల మా ఇంటి సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి చాలా మంది. నేను ఎదగడం ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. బయటికి కక్కలేక దాన్ని బయటికి వదలలేక లోపల మింగి అలా చూపించే వాళ్ళు ఉన్నారు నా చుట్టూ, నా సరౌండింగ్. నువ్వు ఓకే. ఎంతన్నా నువ్వు ఏడ్చే గతి నీది ఏడ్చే దగ్గరనే అయిపోతాను. నేను ఎదుగుతుంటా నువ్వు ఏడుస్తూనే ఉన్నా అని అనుకొని నేను ముందరికి వెళ్ళిపోతూనే ఉంటా. నేను ముందే వెళ్తుంటే వెనకాల ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. నా సరౌండింగ్ లోనే ఉన్నారు, ఇంటి దగ్గర ఇంటికెళ్ళే ఉన్నారు. అదేంటట్లా? ఎందుకట్లా? అంటే ఇప్పుడు మనం ఒకరు ఎదుగుతున్న వాళ్ళు ఏంటంటే ఎదిగే వాళ్ళకి ఓర్చుకోలేరు కదా, కొంతమంది సపోర్ట్ చేయలేరు, సపోర్ట్ చేయరు, వాళ్ళ నుంచి ఏం డబ్బు ఇవ్వరు, ఏం సపోర్ట్ ఉండదు, కానీ వాళ్ళు ఎదగడం ఇష్టం ఉండదు. పోనీ సరే ఎదగట్లేదు, మనం డౌన్లో పూర్ స్టేజ్లో ఉన్నాం, హెల్ప్ చేస్తారు అంటే అలా హెల్ప్ చేయరు. అటు ఎదగకూడదు, ఇటు ఇక్కడ బాగుపడకూడదు, ఇంకోటికి లోగా కింది స్థాయిలో ఉంటే వాళ్ళకు ఓకే, వాళ్ళని మించి పై స్థాయికి వెళ్ళకూడదు. ఆ క్లాప్స్ అవన్నీ ఫేమ్ అవన్నీ రాకూడదు అసలు అనేవి ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇదంతా చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు అని చెప్పి. బయటికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లం అనిపించదా? ఏమనిపిస్తుందండి, వాళ్ళు ఏమైనా అనుకోండి, వాళ్ళ పేరు ఏమైనా పెట్టి తీసామా? లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు మనకేంటి, నిజంగా ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి సరౌండింగ్స్కి వెళ్ళి, నేను ఉండే ప్రతి సరౌండింగ్స్కి వెళ్ళి కొంతమంది ఉన్నారు ఓర్చుకోలేని వాళ్ళు. సో వాళ్ళ గురించి చెప్పవలసిన మనం, వాళ్ళకి భయపడి మనం ఎన్ని రోజులని దాచిపెట్టుకొని ఉంటాం చెప్పండి. వాళ్ళకి భయపడితే ఎప్పుడు భయపడే దగ్గరే ఉండాల్సి వస్తుంది. వాళ్ళేం మనకు పెట్టరు, వాళ్ళేం ఫుడ్ పెట్టరు మనకి, మన కష్టం మందే, మన కష్టాన్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకి నేను బాగా ఎంకరేజ్ చేస్తాను నేను, నా చుట్టుపక్కల ఎవరైనా సరే. అంతేగాని నన్ను తీసుకోలేక కుళ్ళు పెట్టుకొని ఉంటారు చూడండి, వాళ్ళని అస్సలు పట్టించుకొని నేను వదిలేస్తా అట్లా. సరే, అంటే నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? నెక్స్ట్ ప్లానింగ్స్ అంటే ఏం లేదు, ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్ 10 నెక్స్ట్ జూనియర్ రామ్ చరణ్ వెళ్ళిపోతున్నాడు అంతే ట్రై చేస్తున్నాను. అగ్ని పరీక్షకి అప్లై చేశాను, బట్ తెలియదు వాళ్ళ నుంచి వస్తుందా లేదా అనేది తెలియదు. ఇంకా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను, నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందని ఒక ప్లాట్ఫామ్. ఓకే. అంటే మామూలుగా హీరోగా ట్రై చేస్తున్నారు అంటే చిన్న రోల్ ట్రై చేస్తున్నారా, లేదంటే డైరెక్ట్ హీరోగానే ట్రై చేస్తున్నారా? యాక్చువల్ నాకు చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని గోలు, కాకపోతే చెప్తే వీళ్ళంతా హేటర్స్ తీసుకోలేరు, అది ట్రోల్ చేసేస్తారు కాబట్టి నేను యాక్టర్ అవ్వాలా అనుకుంటున్నానని చెప్తాను. యాక్టర్ అంటే ఒక హీరో అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి అలా అనుకుని నేను వచ్చాను, సోషల్ మీడియాకి వచ్చాను. బట్ కొన్ని లోపాలు అంటే ఉండడం వల్ల కొన్ని ట్రోల్స్ చేశారు. సో ఇప్పుడు బాగా పర్ఫెక్టే ఉన్నా నేను. సో అవ్వాలి, ఇంకా మంచి పొజిషన్ కి రావాలి, ఇంకా సెట్ అవ్వాలి, ఇంకా నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ముందరికి రావాలని అనుకుంటాను. చిన్నప్పటి నుంచి అయితే అదే బిగ్ బాస్ కి. ఎందుకంటే ఇప్పుడు నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా గురించి తెలియాలి ఇంకా అందరికి. ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాను. ట్రోల్స్ అంటే లాస్ట్ టైం కూడా కామనర్స్ నే తీసుకున్నారు, ఫేమ్ లేదు ఏం లేదు. నేను ఎంతో ట్రోల్ అయ్యి ఎంతో కరేజ్ నింపుకొని నేను ముందరకు వచ్చాను కదా. నాకంటూ ఒక కామనర్ గా ఛాన్స్ ఇచ్చినా సరే నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ గా ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ మనం రావాలనుకున్న దానికి ఒక సహాయం చేసినట్టు ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఓకే. అట్లా అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. అవునవును. సో అదేదో మీరు యూట్యూబ్ లో 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో అయినా ప్రూవ్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాలో 30K ఉన్నారు, 30K ప్లస్ ఉన్నారు, దాంట్లో అయినా కూడా ప్రూవ్ చేయొచ్చు కదా. అంటే దీంట్లో బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ కదండి, దాంట్లో ఎంతో మంది కామనర్స్ వస్తుంటారు, బాగా ఛాన్సెస్ ఇస్తారు. సో వాళ్ళని చూసి ఇంకా అంటే ఇప్పుడు లాస్ట్ టైం వచ్చారు పల్లవి ప్రశాంత్ అని వచ్చారు, తను రైతు బిడ్డ అని చెప్పేసి వచ్చారు. ఇంకా బిగ్ బాస్ 9 లో ఆర్మీ అని ఒక కామనర్ గా తీసుకున్నారు. అంటే నేను రావడం వల్ల కూడా ఒక యూజ్, అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఎందుకు రావాలనుకుంటున్నాం అంటే, నేను రావడం వల్ల ఫస్ట్ నా ఫ్యామిలీ బాగుంటది. ఎన్నో కష్టాల నుంచి ఎదుర్కొని నేను ఈ స్టేజ్ కి నేను తీసుకొచ్చాను, ఇంకా అదే స్టేజ్ లోనే ఉన్నాను. కాకపోతే నేను నా ఫ్యామిలీ బాగుంటది, నెక్స్ట్ నా సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరు నాతో పాటు పైకి వస్తారు. ఆ తర్వాత అంటే ఒకవేళ
వెళ్తే అంత బాగుంటారు, నాకు ఇంకోటి నేను అనుకునేది నెరవేర్చుకోవడానికి ఒక ఛాన్స్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇన్స్టాలో ఎంత చేసినా సరే జూనియర్ రామ్ చరణ్ గానే గుర్తిస్తున్నారు కదా. సో నేను దీంట్లో ఏమనుకున్నాను, ఒక రవిచరణ్ అనే పేరు నిలబడాలి, ఎవరు రవిచరణ్ అనే అబ్బాయి అని నేను నా గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఒక కొత్త గుర్తింపు. ఇంతవరకు ఒక జూనియర్ రామ్ చరణ్ వచ్చిన అబ్బాయి ఇప్పుడు రవిచరణ్ అనే అబ్బాయి ఎవరు అని. ఇప్పుడు ఎవరైనా సరే జూనియర్ రామ్ చరణ్ అంటే నన్ను గుర్తుపట్టేస్తారు, కానీ రవిచరణ్ అంటే ఎవరో తెలియదు. సో రవిచరణ్ అనే అబ్బాయి ఎవరు అని తెలియజేయాలనుకుంటున్నాను నేను. మిమ్మల్ని మీరు నన్ను నేను నా పేరుతో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా నా పేరుతో అందరు తెలియాలి, రవిచరణ్ అంటే నేను తెలియాలి అందరికి, అట్లా అదే అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే అండి, షూర్. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కి వస్తే ఏం చేస్తుంటారు? మదర్, ఫాదర్, సిస్టర్? ఫాదరు బిజినెస్ చేస్తాడు, మా మదరు ఇంట్లోనే, మా సిస్టర్ ఇంట్లోనే ప్రెసెంట్ అంటే షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటది. మన షార్ట్ ఫిల్మ్. ఓకే, ఫ్యామిలీ మీ ఇద్దరు కూడా యాక్టింగ్ సైడ్ దిగిపోయారా? అవును, మా సిస్టర్ రీసెంట్ గా ఒకటి గరివిల్ లక్ష్మి అని హీరోయిన్ పైన కొన్ని క్యారెక్టర్స్ చేసింది చిన్నది. నెక్స్ట్ 2 అయిన షార్ట్ ఫిల్మ్స్ అయిపోయినాయి, ఇంకోటి ఏదో వెబ్ సిరీస్ చూస్తుంది. ఓకే, ఇద్దరు కూడా అదే ప్లాట్ఫామ్ మీద నడిచిపోతున్నారా? అట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. ఎందుకు మీ చెల్లెలు ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తీస్తుందనేసి మీకు రీల్స్ కి సపోర్ట్ చేయట్లేదా, వీడియోస్ తీసేదానికి? అంటే నేను ఏంటంటే మా సిస్టర్ తీసేంత వరకు నేను ఒకటే లొకేషన్ లో దూరం వెళ్ళలేకపోయేవాడిని. అంటే ఒక ఆడపిల్లని పెట్టుకుని దూరం వెళ్ళి తీస్తే బాగోదు కదా, తీయలేం కూడా. సో అదే లొకేషన్ లో నేను ఎక్కువ వీడియోస్ చేసేవాడిని. సో నాకు ఒక టీం వచ్చిన తర్వాత వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు సపోర్ట్ చేయకుంటే అంత లాంగ్ వెళ్ళేవాడిని కాదేమో. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నేను అంతే, ఇంకా ఎక్కడికైనా పోవాలనుకుంటే ఈ లొకేషన్ ఎంత దూరమైనా సరే, 100 కిలోమీటర్లు అయినా సరే ఆ లొకేషన్ లో పడాలనుకుంటే అంతే, ఇంకా ప్లానింగ్స్ అంతా సెట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం ఆ లొకేషన్ కి. అంత ఇప్పుడు బాయ్స్ కాబట్టి ఎక్కడికైనా మేము పోయి తీసుకునే అవకాశం ఉంటది, లేడీస్ ని తీసుకొని పోలేం కదా అంత దూరం. అందుకే ఒకటే దగ్గర తీసేవాడిని. ఇప్పుడైతే మంచిగా ఎక్కడ తీయాలనుకుంటున్నానో ఆ లొకేషన్ కి వెళ్ళిపోయే స్టామినా ఉంది ఇప్పుడు టీం ఉన్నందుకు. మంచిగా వాళ్ళంతా బాగా సపోర్ట్ చేస్తారు. మంచిగా చరణ్ అనుకుంటే వెనకాలనే ఉంటారు, నా వెనకాల సపోర్టివ్ గా మంచిగా. ఎడిటింగ్ ఎవరు చేస్తుంటారు? అంతా నేనే చేసుకుంటాను ఎడిటింగ్ మీరే? యా, మొత్తం. ఓకే, అన్ని స్కిల్స్ ఉన్నాయి మీలో. ఓకే, మరి మీ మ్యారేజ్ ఎప్పుడు అంటారు? మ్యారేజా? ఇంకా అనుకోలేదండి. అయ్యో, ఎందుకు? తెలీదు, ఇంకా సక్సెస్ అయిన తర్వాత చూద్దామని. లవర్ ఉన్నారా? ఇంకా లేదు. ఇంకా లేదా? అంటే ఇంతకు ముందు ఉండేనా ఏమన్నా? లేదు, ఇప్పటి వరకు అయితే లవ్ అలాంటివి ఏం లేవు. ఎందుకని లవ్ అందుకు పెట్టుకోవట్లేదు? ఎందుకు మళ్ళీ పెయిన్ కి ఎందుకు వెళ్ళడం అనేసి. ఎందుకు? లవ్ చేస్తే పెయిన్ వస్తుందా? నేను ఎవరినైనా ఎట్లా అంటే 100% ఎఫర్ట్స్ ఇస్తాను, 100% ప్యూర్ గా ఇస్తాను ఎవరికి ఇచ్చినా. అది నా పక్కన ఫ్రెండ్ అయినా సరే, లవర్ అయినా సరే, ఎవరైనా సరే అదే కదా మరి ప్రాబ్లం అక్కడ. ఎందుకు అట్లా? అది 100% ఇస్తేనే కదా అక్కడ బ్రేక్ అయ్యేది. నేను 50-50 ఇవ్వలేను, 100% ఇస్తాను, అందుకే బ్రేక్ అవుతాయి అక్కడ. ఎందుకు? మామూలుగా ఏ అమ్మాయి అయినా సరే, యాజ్ ఏ ఫ్రెండ్ గా అయినా సరే, ఎవరైనా సరే కోరుకుండేది అదే కదా, దాని వల్ల ఎందుకు బ్రేక్ అవుతుంది అంటారు? ఎక్కువ లవ్ చేస్తే అవతల ఫస్ట్ వాళ్ళు కేర్ చేస్తారా, ఆ తర్వాత నేను కేరింగ్ స్టార్ట్ చేస్తాను, అవతల కేరింగ్ తగ్గుతుంది, ఆ తర్వాత బ్రేక్ అవుతుంది. ఏమో అండి, చాలా డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి మీ దగ్గర. అది వాళ్ళకి అర్థమవుతుంది చూసే వాళ్ళకి. ఇది ఏమన్నా ఫేస్ చేశారా ఎప్పుడైనా? ఫ్రెండ్స్ దగ్గర కానీ, లవర్ దగ్గర కానీ? చేశాను, ఫేస్ చేశాను. అందుకే అంటే చూసాను, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చూసాను. కొంతమంది అంటే రీసెంట్ గా కొంతమంది అంటే జరిగిన లవ్ స్టోరీస్ అట్లా, మరీ ఫిజికల్ దగ్గరికి ఏం పోలేదు. అవి ఎఫర్ట్స్ ఎక్కువ చూపించడం వల్ల అది మధ్యలోనే బ్రేక్ అయిపోయినాయి. అట్లా సాడ్ అనిపించట్లేదు? మీరు నవ్వుతూ చెప్తున్నారు ఏంటి, బ్రేక్ అయిపోయినా కూడా? అంటే ఏం చేస్తాం, వాళ్ళు నేను ఏంటంటే ఎవరిని వద్దనుకోను, నన్ను వద్దనుకునే వెళ్ళిపోతారు, అది వాళ్ళ ప్రాబ్లం. నేనేంటో వాళ్ళు తెలుసుకోవాలి. కొంతమంది తెలుసుకోలేరు. ఎక్కువ లవ్, నేను ఎవరిని ఎట్లా అంటే లవ్ చేస్తే ఎక్కువ లవ్ చేసేస్తాను నేను. అంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్తాను, అది సగం బయట అయిపోవాలా అంటే అది నాకు కాదు, ఇంకా అక్కడ బ్రేక్ అయిపోతుంది అట్లా. ఓకే, అట్లా ఏమన్నా జరిగిందా? పెళ్లి వరకు వెళ్ళకోకుండా మధ్యలోనే బాండ్ బ్రేక్ అయిపోయి? అంటే లాస్ట్ టైం ఒకటి జరిగింది అంతే, ఆ తర్వాత ఏం తీసుకోలేదు నెక్స్ట్. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీకు రావాలనుకున్న అమ్మాయికి? బాగా నాకంటే ఎక్కువ కేర్ చేయాలి నన్ను. ఓహో, మీరే 100% ఇస్తే బ్రేక్ అయిపోతుంది అంటున్నారు, అటు సైడ్ నుంచి 200 పెడితే ఇంకా ఉంటుందా అది అసలు? ఏమో ఉండొచ్చేమో, ఒకవేళ నేను ఇంకా చూడలేదేమో.
ఏమో మరి మీరే చెప్తున్నారు కదా ఎక్కువగా ఇవ్వకూడదు అనేసి. అంటే నేను ఎక్కువ ఇచ్చాను, నేను ఎక్కువ ఇస్తాను అవతల, సో అందుకే అక్కడ బాండింగ్స్ పోతాయి ఖచ్చితంగా. ఓకే. ఏదైనా ఎక్కువ అయితే పగిలిపోతారు. గాలి బెలూన్లో ఊదే కొద్దీ ఎంత తీసుకోవాలో అంతే ఇవ్వాలా, ఎక్కువ ఇస్తే పగిలిపోతారు అంటారు చూడు. అలా ఉంటాయి కదా కొన్ని. అట్లా మంచి అమ్మాయి ఉండాలి, హార్ట్ మంచిగా ఉండాలి. ఓకే. సో ఇప్పుడు వరకు మీకు నచ్చిన దాంట్లో అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి థ్యాంక్స్ చెప్పుకుంటారు? అంటే ఇప్పుడు నా సక్సెస్ లో ఈ రోజు వరకు మీ జర్నీలో చూసుకున్నట్లయితే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ మా సిస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే తను తీయకపోతే నేను వీడియోస్ ఇంత ముందరకు వచ్చేవాడిని కాదు, ఇంతమందికి తెలిసేవాడిని కాదు. నాకంటూ ఒక కెమెరామ్యాన్ కావాలి ఖచ్చితంగా, నాకు వీడియోస్ తీసి నాకు చూపించడం కోసం. ఆ కెమెరా యాంగిల్ ఎలా అయినా ఉండని, నేను చూపించుకుంటాను నా టాలెంట్ బట్టి. ఆ కెమెరా అక్కడే జనాలు అక్కడ ఆగిపోతారు. సో నువ్వు ఎలా అయినా తీసుకోగానే పర్ఫెక్ట్ అని చూపించి మా సిస్టర్ కి కెమెరా యాంగిల్స్ ఇలా తీయాలి, ఇలా తీయాలి, ఇలా తీసుకో అని చెప్పేసి, నాకు తెలియకపోయినా ఇట్లా తీసుకొని నేనే దాన్ని వచ్చిరాని ఎడిటింగ్ చేసుకొని అలా పెట్టేసుకుంటూ వచ్చాను. మా సిస్టర్ లేకుంటే అంత ముందరికి వచ్చేవాడిని కదా. అసలు నాకు సపోర్ట్ లేదు, ఈ జనాలు లేరు, ఫేమ్ లేదు, ఏం లేదు. మా సిస్టర్ ముందరికి రావడం, నాకు సపోర్ట్ చేయడం చాలా ప్లస్ పాయింట్ నాకు. ఓకే, మీ సిస్టర్ కే థాంక్స్ చెప్పుకుంటున్నారు కాబట్టి ఒక్క మాటలో మీ సిస్టర్ గురించి ఏం చెప్తారు? మా సిస్టర్ గురించి ఇంకేం చెప్పినా తక్కువే అది. ఎందుకంటే తను నాకు సపోర్ట్ చేయడం వల్లనే కదా నేను ఇంతమందికి తెలిసాను, బాగా ముందరికి ఫేమ్ అయ్యాను, ఫాలోవర్స్ ఇంతమంది. సో తను సపోర్టు నాకు ఉంది కాబట్టి నేనేం చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్ లో ముందరికి ఇది ఒక ముందరకు కదా, ఇది వెనక్కి పోనికి ఉండదు, మర్చిపోవడానికి ఉండదు. ఇది ఫర్ ఎవర్ కదా, ఇంకా ముందరికి వెళ్ళిపోతూనే ఉంటది. సో ఫస్ట్ స్టెప్ రావడానికి ఒక కారణం మా సిస్టరే. ఇంకా అంటే ముందడుగేసి నాకు ఒక ఆడపిల్ల అనకుండా రోడ్డు మీద అంతమంది అబ్బాయిలు చూస్తుంటే కూడా కూర్చొని నిలబడి అటు కెమెరా యాంగిల్స్ మార్చి తీసి అలా తీసిందంటే ఎవరు తీసారండి అమ్మాయిలు? అసలు అంతమంది చూస్తుంటారు, అమ్మాయికైలే చూస్తుంటారు. అట్లనే అంతా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అంతా చూస్తుంటారు, నడి రోడ్డు మీద ఉండి కూడా షూట్ చేయడం అంటే చాలా కష్టం అసలు. అలాంటివి షూట్ చేసినంటే చాలా గ్రేట్ నిజంగా. అలా నిజంగా. మీ చెల్లెల్ని ఏంటి? పావని. పావని చూడు, మీ అన్నయ్య నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు, చూసుకోండి. ఓకే, సారీ చెప్పుకోవాలంటే ఎవరికి సారీ చెప్తారు? సారీ చెప్పుకోవాలంటారా? సారీ చెప్పుకోవడానికి నా అంటూ ఎవరైతే లేరు, సారీ చెప్పడానికి అయితే ఎవరు లేరు లైఫ్లో. కాకపోతే ఒకవేళ సారీ చెప్పాలన్నా మా సిస్టర్కి, మా మదర్కి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కాబట్టి నాకు ఉన్నది. ఫస్ట్ వాళ్ళు మా ఇంట్లో ఒప్పుకోలేదు, మా అమ్మకు కూడా నచ్చలేదు, రీల్స్ చేయడం అవి ఏవి నచ్చలేదు. నేను ధైర్యం చేసి ముందరకు వచ్చి నేను చెయ్యగలను అని అందరిని ఎదిరించి గొడవ పెట్టుకొని మరి ముందరకు వచ్చిన నేను ఖచ్చితంగా చెయ్యాలి. ఇంతకుముందు అంటే నేను 10th లో ఉన్నప్పుడు వెళ్ళిపోయింది, ఇంట్లోంచి వెళ్ళిపోయినా. మూవీస్ మీద ఇంట్రెస్ట్, నాకు మూవీస్ సినిమాలకి రావాలనేసి ఇంట్లోంచి పారిపోయినా నేను 10th లో ఉన్నప్పుడు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలా అది ఇది అని వెళ్ళింటే నేను అక్కడ నుంచి వచ్చేసి కర్నూలుకి వచ్చిన. ఫస్ట్ నేను తెలంగాణలో ఉంటుంటే అప్పుడు, అయితే కర్నూలుకి వచ్చేసాను. కర్నూలుకి వచ్చేసాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ వెళ్దాం, ఆడిషన్స్కి వెళ్దాం. అక్కడ ఎన్ని రోజులైనా సరే ఆడనే పని చేసుకుంటుండే, ఆడిషన్స్కి వెళ్ళాలి, ఖచ్చితంగా ఒక ఛాన్స్ అని కొట్టాలా, నేనేంటో చూపించుకోవాలనేసి అప్పుడు వెళ్ళొచ్చాక మా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొచ్చేసారు వెనక్కి. తీసుకొచ్చేసాక ఖచ్చితంగా చేర్పిస్తానులే అయిపోయిన తర్వాత అట్లా ఇట్లా అనడంతో నేను ఛాలెంజ్ చేశాను. ఒకవేళ 10th లో నువ్వు నీ పోస్టర్ దాంట్లో వస్తే గాన నీకు ఖచ్చితంగా చేర్పిస్తాను సినిమాలో అది ఇది అన్నారు. అన్నాక ఇంకా సరే అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేశాను. నేను ఏదంటే ఏదైనా చెప్పానంటే అది చేస్తాను ఖచ్చితంగా, ఆ మాట నిలబెట్టుకుంటా. అట్లా నేను ఛాలెంజ్ చేశాను. నా పోస్టర్ దాంట్లో వస్తుంది ఖచ్చితంగా. 10th అంతా అయిపోయినాక ఒకటి బోర్డింగ్ ఉంటుంది కదా, దాంట్లో ఫోటో పడాలా. సో దాంట్లో లాస్ట్గా నా ఫోటోనే ఉంటారు ఖచ్చితంగా ఆ పోస్టర్లో. ఆ పోస్టర్ నేను కనిపిస్తా గుర్తుపెట్టుకొని ఛాలెంజ్ చేశాను, ఖచ్చితంగా అది ప్రూవ్ చేశాను. కాకపోతే తర్వాత ఏం జరగలేదు. అంతే కదా మరి, మన పేరెంట్స్ చెప్పేది అంతే కదా. ఆ తర్వాత అంటే మూవీస్ లకి అక్కడ యాక్చువల్లీ ఇక్కడ యాక్టింగ్ స్కూల్ కి పోయింటే అప్పుడు ఒక 2 days అనుకుంటా ఉన్నాను అక్కడ. 2 days ఉన్నాను అక్కడ. అమౌంట్ ఎంత, ఒక 30,000 ఏమో కట్టాం. ఫస్ట్ కట్టించుకుంటారు అక్కడ, అమీర్పేట్కి వెళ్ళి ఉన్నాయి తెలిసే ఉంటుంది, అక్కడికి వెళ్ళి కట్టించుకున్నారు. ఆ తర్వాత మొత్తం ఫేక్, ఇది జరగదు అట్లా ఇట్లా అనేసి అన్నారు అక్కడ అంతా. కట్టారు అమౌంట్ కట్టాము అక్కడ. కట్టిన తర్వాత జరగదు ఇదంతా కాదు అంటే జస్ట్ 2 days ఉన్నాను అక్కడ.
2 days యాక్టింగ్ స్కూల్ పోయాను. అక్కడ ఏం కూడా నేర్పియలే నాకు. అంతా వాళ్ళదే సీనియర్సే ఉన్నారు అక్కడ మొత్తం. లాస్ అయ్యారా డబ్బులు? అక్కడ ఇంకోటి హాస్టల్ ఉండేది. హాస్టల్ వరస్ట్ అసలు. నాకు హాస్టల్ అంటేనే విరక్తి పుట్టింది. అట్లా ఉంటున్నా అక్కడ వరస్ట్‌గా ఫుడ్డు అస్సలు. నాకు హెల్త్ ఖరాబ్ అయిపోయి 2 డేస్‌లోనే ఇంగా అక్కడనే 2 డేస్ పడుకునుండే హాస్టల్‌నే. తర్వాత మా వోళ్ళొచ్చి తీసుకొచ్చేసారు. కారేసుకొనొచ్చి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంగ ఇలా కాదు, ఇది జరగదు అంటూ ఇంగా నేను స్టార్ట్ చేస్తాను రీల్స్. నేనేంటో చూపిస్తానని అప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసాను నేను. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళా లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత క్లిక్ అయిపోయినా ఒక 3 monthsలో అలా. అది మీకు ఎక్కువగా నచ్చిన రీల్ ఏంటి? అంటే బయటికి రావడం ఆరెంజ్ రీల్, కానీ మీకు నచ్చిన రీల్? నాకు నచ్చిన రీల్ ఎక్కువ. నాకు నచ్చిన రీల్ అంటే చిట్టిబాబు అని ఒకటి ఇంట్రడక్షన్ సీన్ తీసాం. రంగస్థలంలో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. నా పేరు సిట్టిబాబు అండి అని ఒకటి చెప్తాడు. అక్కడ ఆ సీన్ తీయడం కోసం నేను ఒక 40 kilometers వెళ్ళాను నేను ఒక్కనే. వేరే ఊర్లో ఒక అబ్బాయి పాస్టర్ తెలిసిన అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళని కొంచెం అరేంజ్ చేసింది, ఇద్దరు పిల్లల్ని అరేంజ్ చేసి వాళ్ళు ఎలా తీస్తారో కూడా నాకు తెలియదు. కాబట్టి ఈ సీన్ నాకు కావాలి ఖచ్చితంగా చూడు అట్లా ఇట్లా అని చెప్పేసి అరేంజ్ చేసుకొని ఆ తర్వాత నేను ఒక్కనే 40 kilometers లాంగ్ వెళ్ళిపోయినా. ఆ కాస్ట్యూమ్ తీసుకొని వెళ్ళిపోయినా. అక్కడ చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోయినా ఇంకా షూట్కి. అక్కడ నుంచి ఇంకా మీరు ఎలా తీసినా ఓకే, నా యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో క్లిక్ అవుతుంది. మీరు ఎలాగైనా తీసుకోండి, కెమెరా యాంగిల్ మాత్రం వణికించకూడదండి, ఫోను పర్ఫెక్ట్గా తీసుకుంటే ఓకే అంటే మాకు రాదన్నా బట్ తీస్తాంలే అనేసి తీసారు వాళ్ళు. అది అంత లాంగ్ వెళ్ళి తీసుకొని ఇంకొకటి అక్కడ ఒకటి ఉంటుంది ఆఫీస్లో కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి. ఆ కేస్ కెనాల్కి ఒకటి మెయిన్ ఒకటి ఉంటుంది. ఆ తీసుకోకూడదు అంట, లోపలికి వెళ్ళకూడదు. అప్పటికి అంటే క్లిక్ అయినా నేను ఫాలోవర్స్ అంట నాకు బాగా చూస్తారంట నా వీడియోస్. అయితే చూపిస్తే సరే తీసుకోండి, తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలంటే 1-2 టేక్స్లోనే అయిపోగొట్టేసాం అంతే. ఒకటే టేకే, సింగిల్ టేకే. ఆ ఫ్రంట్ నుంచి ఒకటి, నెక్స్ట్ కింద పడిపోయేది ఒక టేక్ ఉంటుంది. 2 takes మొత్తం కొట్టేసి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వచ్చేసాం. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ 40 kilometers మళ్ళీ ఇంటికి రావాలి కదా, అంత దూరం నుంచి మళ్ళీ ఒక్కనే వచ్చేసాను. అప్పుడు చెవు గుట్టించుకుని ఇక్కడ ఈ చెవు అనేది ఈ రోజు గుట్టించుకున్నా, రేపే షూట్కి వెళ్ళిపోయినా. అది బాగా పెయిన్ వచ్చి బ్లడ్ వచ్చింది. అంత పెద్ద రింగు పెట్టినాం కదా, అప్పుడే పెట్టకూడదంట, పుల్ల పెట్టుకోవాలంట. అయితే రింగు పెట్టేసి వెళ్ళా, బ్లడ్ వచ్చింది, బాగా పెయిన్ వచ్చింది. ఆ రోజు ఫీవర్ వచ్చినట్టున్నా, కొంచెం వెళ్ళిపోయినాక వెళ్ళి షూట్ చేసుకొని వచ్చిన. బాగా కష్టపడి ఇంకా షూట్ చేసిన వీడియో అది. అంటే నేను ఒక్కడిని అంత లాంగ్ వెళ్ళి నన్ను నమ్ముకొని చేయగలను అనేసి వెళ్ళిన రీల్ అదే. సో నేను నమ్మినందుకు అది కూడా క్లిక్ అయింది వీడియో. అది కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చింది అందరితోని. అది నాకు బాగా ఇష్టం ఆ వీడియో అంటే. అది మా కోసం మీకు ఇష్టమైన రీల్ ని చేస్తారా ఇప్పుడు? అంటే ఇంట్రడక్షన్ ది అది రీల్ చేయండి. అదే నా పేరు సిట్టుబాబు అన్న ఒకటి చెప్తాడు అది, కాబట్టి డైలాగ్ గుర్తులేదు, ఏమైనా పెడతా ఉంటే నేను చేస్తాను. ఓకే ఓకే. సాడ్ ఏమన్నా చేస్తారా? రామ్ చరణ్ గారిదే సాడ్ ఏమన్నా? సాడ్దా ఏమన్నా డైలాగ్స్ ఏమన్నా చెప్పమంటారా లేదంటే? డైలాగ్ లైక్ యాక్టింగ్ లాగా అట్లా. ఇప్పుడు మీరు ఒక చిన్న రీక్రియేట్ లాగా చేయండి, ఓకేనా? రామ్ చరణ్ గారిది. ఓకే. కుమారుబాబుకి సిట్టుబాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టిబాబు గడి కుండగా దాటి వెళ్ళాలని చెప్పండి, అట్నే దాటి వెళ్ళలేరు కూడా అని చెప్పండి. ప్రెసిడెంట్ గారికి నేను చెప్పింది అంతా వినిపించిందిరా, కొట్టండే. చాలా బాగా చేశారు. ఎగ్జాక్ట్ గా రామ్ చరణ్ గారిని చూసినట్టు అనిపించింది ఆ డైలాగ్ చెప్తూ. ఆ స్టైల్ గానీ, ఇట్లా కూర్చోవడం గానీ, మాట్లాడడం గానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. బిగ్ బాస్ కి వెళ్తారా, లేదంటే అదే ప్లేస్ లో ఒక షార్ట్ ఫిలిం కానీ, ఒక మంచి వెబ్ సిరీస్ కానీ వచ్చిందంటే దానికి వెళ్తారా? ఏది చూస్ చేసుకుంటారా ఎక్కువ? బిగ్ బాస్ చూస్ చేసుకుంటాను. బిగ్ బాస్. ఓకే. అంటే బిగ్ బాస్ లో మీరు లాంగ్ డేస్ ఉంటారంటారా? అంటే జనాలు దాన్ని అంటే తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటాను, ఎందుకంటే అందరికి ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా అంటే మనం ఉండే క్యారెక్టర్ని బట్టి కూడా జనాలు తీసుకుంటారు. ఖచ్చితంగా నేను ఒకవేళ లోపలికి వెళ్తే పక్కా తీసుకుంటారు, అందరూ ఇష్టపడతారు నా క్యారెక్టర్కి, అక్కడ ఫిదా అవుతారని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉండొచ్చు ఒకవేళ నేను ఇంకా. ఓకే. అంటే మీరు లైఫ్ లో ఏమన్నా కోల్పోయాను, అది ఉండింటే బాగుండే నా దగ్గర అనేసి ఏమన్నా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లైఫ్ లో నేను కోల్పోయిందంటే ఫస్ట్ స్టడీ ఉంటే బాగుండేది అనుకున్నాను.
స్టడీ ఉంటే ఇంకా బాగుండేదేమో, అంటే నాకు చదివించే వాళ్ళు ఉంటే బాగుండేది, ఇంకా బాగా చదువుకొని పైకి వచ్చేవాడిని. అంటే ఇంట్లో సపోర్ట్ లేదు నాకు, ఫ్యామిలీ సపోర్ట్. నా ఓన్గానే ఇప్పటి వరకు తీసే ప్రతి రీల్ కూడా నేను ఇప్పుడు జాబ్ చేస్తాను, వచ్చిన శాలరీతోని, అంటే ఇంట్లో మా ఫాదర్ చూసుకుంటున్నారు ఇప్పుడు, కాకపోతే ఇంట్లో వచ్చిన శాలరీ ఇంట్లో కొంచెం నెక్స్ట్ కాస్ట్యూమ్స్ కొనుక్కున్న తర్వాత ఏవేవి చేయాలో అవి చేసేసి మళ్ళీ శాలరీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు రీల్స్ స్టార్ట్ చేసుకోవాలి. అలా నేను చేసుకుంటూ వచ్చాను ఇంతవరకు కూడా, అలాగే ముందరకు వచ్చాను. సో ఇంట్లో నాకంటూ ఒక సపోర్ట్ ఉంటే బాగుండేది. ఇంట్లో నుంచి నేను ఒక వర్క్ కాకుండా సపరేట్గా ఇంట్లో సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్గా చేసి నన్ను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుండేది అనేది అనిపించింది చాలాసార్లు. కొంచెం బాధపడ్డా. ఎంతవరకు చదువుకున్నారు ఏంటి? నాది డిగ్రీ వరకు అయింది. డిగ్రీ, ఓకే. దాని తర్వాత జాబ్కి వెళ్ళిపోయారా? అంటే వర్క్ చేసుకుంటూ అట్లా. అది అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎండింగ్ పడింది అక్కడ. కాస్ట్యూమ్స్ ఎగ్జాక్ట్ గా తీసుకొస్తున్నారు కదా రామ్ చరణ్ గారు, దాంట్లో సీన్ లో ఎట్లా చేశారో ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నారు. సో ఎలా దొరుకుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అంటే కొన్ని కాస్ట్యూమ్స్ కుట్టించేస్తాను నేను, ఆల్మోస్ట్ ఎతికేసి అది సేమ్ కొడితే తీసుకొని కుట్టించేస్తాను. కొన్ని ఆన్లైన్ తీసుకుంటాను, కొన్ని ఎతికి తీసుకుంటాను. అట్లా ఫ్రెండ్స్ సర్కిల్లోంచి చూడమని చెప్తాను ఒక్కోసారి, అలా చూసి పర్ఫెక్ట్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే సడన్ గా చూసినప్పుడు ఆ సీన్ ఇది చూసినప్పుడు ఈ మూవీలేదే చూసానేమో అనే అది కలగజేయడం కోసం అలా తీసుకుంటాను ఆల్మోస్ట్. ఇప్పుడు అంతెందుకండి, ఆరెంజ్ ఉంది మూవీ, అక్కడ ఇలా బ్యాగ్ నేను అనుకుంటూ వచ్చేది ఉంటది. ఆ సినిమా చూసినప్పుడు నేనే గుర్తొస్తాను. చాలా మంది కూడా సపరేట్ గా ఒక మీమ్ వచ్చింది, అది నా గురించి లేదు టాపిక్, ఆడ రామ్ చరణ్ గారిదే పెట్టారు వీడియో, ఇది చూస్తుండే ఆడ గుర్తొస్తున్నాడు ఏంట్రా అని పెట్టారు. అది కానీ కామెంట్స్ మొత్తం నా గురించే మాట్లాడుతున్నారు ఆడ. చూసాను, అంతా స్క్రోల్ చేసి చూసాను. నేను అది వీడియో చూసాను, ఆరెంజ్ ది ఎగ్జాక్ట్ గా దిగిపోయింది అనమాట, బ్యాగ్ ఇట్లా అనుకుంటూ రావడం చాలా బాగుంది. అదైతే ఎగ్జాక్ట్ వచ్చేసింది. ఆ లొకేషన్, బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా బాగా సెట్ అయిపోయింది. అవును, సేమ్ ఆరెంజ్ మూవీలో ఉన్నట్టే ఉంటది ఆ లొకేషన్. కాకపోతే నేను వాడినంతగా ఎవరు వాడినారు లొకేషన్ కర్నూలులో. అయ్యో అలాగా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆరెంజ్ మూవీలోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అంటే సిడ్నీ నగరం అంటారు కదా, ఆల్మోస్ట్ ఇంకా అలాగే ఉంటది అక్కడ. ఆడికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటది, కొంచెం కూల్ గా, పీస్. మీ లక్ కూడా ఆ లొకేషన్ నిజంగా. అందుకోసమే నేను ఫస్ట్ యూట్యూబ్ లో 1000 సబ్స్క్రైబర్స్ కి అదే లొకేషన్ లో కేక్ కట్ చేశాను. ఆ తర్వాత 1 month లోనే 7000 సబ్స్క్రైబర్స్ కొట్టాను. జనవరిలో కట్ చేశాను, మార్చ్ కల్లా కొట్టేశాను 7000 సబ్స్క్రైబర్స్. ఈ మధ్య కొంచెం పోస్ట్ చేయట్లేదు దాంట్లో, అందుకే ఇంకా అక్కడే ఉన్నారు. ఒకవేళ కాస్ట్యూమ్స్ ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ఏం చేస్తారు? కొనాల్సిందే, ఎక్కువ కాస్ట్ అయినా సరే. అయ్యో, అట్లా ఒక్క రీల్ కోసం ఇంత పెట్టాలా అని ఎప్పుడన్నా ఆలోచిస్తారా? ఆలోచిస్తా. అంటే ఒక రీల్ అక్కడ ఏంటంటే ఒక రీలే అనిపిస్తుంది, కానీ ఆ ఒక రీల్లో కట్టిపడేసి ఎంతో మందిని కట్టిపడేస్తుంది ఆ ఒక్క రీలే. సో అంత మందిని ఫిదా చేయాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగా ఫాలోవర్స్ కోసం ఏమైనా చేస్తారు ఖచ్చితంగా. ఆ ఫాలోవర్స్ అంటే అంత సినిమాటిక్ ఫీల్ ఇస్తున్నందుకే కదా వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్ అవుతున్నారు బాగా. నాకు సినిమాటిక్ ఫీల్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ఎంత కష్టమైనా సరే కానీ ఖచ్చితంగా ఆల్మోస్ట్ మ్యాచ్ చేయాలి. చిరుత ఉంది ఒకటి సీన్ తీసాను, చేప తింటున్న సీన్, సడన్ గా చూసినప్పుడు ఆ మూవీ లేదే చూసామా అనే ఫీల్ వస్తుంది. అది ఆ లొకేషన్ కూడా చాలా లాంగ్ వెళ్ళి తీసుకొని వచ్చాము. అది అక్కడ అది సపరేట్ విజిటింగ్ ప్లేస్. అది అక్కడ వెళ్ళి మాట్లాడి ఆ మేనేజర్ తో మాట్లాడుకొని అక్కడ అది తీస్తున్నప్పుడు కూడా కొన్ని ఇష్యూ జరిగింది అక్కడ. అది ఎంత ఫేస్ చేసి అది మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసాం వీడియో. ఆ తర్వాత వెళ్ళిపోయింది అది బాగా, అది కూడా క్లిక్ అయిపోయింది. ఆరెంజ్ తర్వాత ఇది చిరుతది కూడా బాగా ముందరకు వచ్చింది వీడియో, ప్లస్ అయింది. మీరు ఎక్కువగా పబ్లిక్ లలో చేస్తుంటారు కదా, సో పబ్లిక్ చాలా మంది బయట ఏంటంటే నేను పడకూడదు అసలు, నా పర్మిషన్ లేకుండా నన్ను కొంచెం పడినా కూడా వీడియోలో నా పర్మిషన్ లేకుండా నేనున్నా నా వీడియో డిలీట్ చేయి, అలాంటి ఏమన్నా ఫేస్ చేశారా? లేదు, ఇంతవరకు అయితే ఏం చేయలేదు, రాలేదు ఇంతవరకు అయితే నా దగ్గరికి ఇలాంటివి రాలేదు. మంచిగానే పబ్లిక్ కూడా బాగానే సపోర్ట్ చేశారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాము, అసలు మీ రియల్ నేమ్ ఏంటి, ఎందుకు గుర్తుపడుతున్నారు ఏంటనేది కూడా చాలా తెలుసుకున్నాము. సో మీరు మీ గోల్ రీచ్ అవ్వాలనేసి, అలాగే బిగ్ బాస్ కి అప్లై చేశారు కదా, బిగ్ బాస్ లో కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.